అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మనము తష్దీద్ మా తష్దీద్ అనే పాఠాన్ని నేర్చుకుంటాము. ఈ పాఠం ఏమిటంటే, ఒక పదంలో రెండు తష్దీదులు పక్క పక్కనే అంటే వరుసగా వచ్చినప్పుడు ఎలా చదవాలి అనేది ఈ రెండు లైన్లలో మనకి నేర్పించబోతున్నారు. అలాగే ఇక రెండవ పాఠము మద్ గురించి తెలియజేయబడింది. ఇన్షాల్లా రెండు పాఠాలు ఈరోజు తెలుసుకుందాము. మొదటి పాఠం చూడండి, ఇల్లియూన. గత పాఠాల్లో మనము తష్దీద్ ఎలా చదవాలి, ఎలా కలిపి చదవాలి అనేది మనం నేర్చుకున్నాము. ఇక్కడ కూడా అలాగే చూడండి, ఇల్లి తష్దీద్ అంటే ఏంటి? మనం ఒత్తు అదే అక్షరానికి దేనిపైన అయితే అది ఉంటుందో ఆ అక్షరానికి ఆ అక్షరం యొక్క ఒత్తు పెట్టి చదవాలి అని మనం నేర్చుకున్నాము. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆయిన్ ఉంది, లామ్ ఉంది, యా ఉంది. లాంపై యాపై రెండింటిపై ఇప్పుడు తష్దీద్ వచ్చింది. సో ఎలా చదవాలి అంటే ఇల్లియూన ఇల్లియూన, ఈ రెండింటికి ఒత్తు పెట్టి చదువుతూ ఉండాలి. లాంకు లాం ఒత్తు పెట్టాలి, యాకు యా ఒత్తు. ఇల్లియూన ఇల్లియూన. అలాగే అన్నీ చూడండి, యజ్జక్క 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 యజ్జక్కరు యజ్జక్కరు యజ్జక్కరు. ముజమ్మిలు ముజమ్మిలు ముజమ్మిలు. ముద్దస్సిరు ముద్దస్సిరు ముద్దస్సిరు. ఇల్లియీన ఇల్లియీన ఇల్లియీన. సో ఈ విధంగా చదవాలి. స్పెల్లింగ్ ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఐన్ లామ్ జీర్ ఇల్, లామ్ యా జీర్ లి, ఇల్లి. యా వావ్ పేష్ యూ, ఇల్లియూ. నూన్ జబర్ నా, ఇల్లియూన. స్పెల్లింగ్ చేసేటప్పుడు తష్దీద్ వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఒకసారి దానికి ముందు అక్షరంతో కలపాలి, రెండవసారి దాన్ని సైతం చదవాల్సి ఉంటుంది. తర్వాత కూడా తష్దీద్ వస్తే, తష్దీద్ కానీ జజం వస్తే దాని తర్వాత అక్షరాన్ని కలిపి చదువుకోవాలి. ఇల్లియూన. యజ్జక్క, యా జా జబర్ యజ్, జా కాఫ్ జబర్ జక్, యజ్జక్. కాఫ్ ఖడా జబర్ కా, యజ్జక్క యజ్జక్క. యజ్జక్కరు, యా జా జబర్ యజ్, జా కాఫ్ జబర్ జక్, యజ్జక్. కాఫ్ జబర్ కా, యజ్జక్క. రా పేష్ రు, యజ్జక్కరు. ముజమ్మిలు, మీమ్ జా పేష్ ముజ్, జా మీమ్ జబర్ జమ్, ముజమ్. మీమ్ జీర్ మీ, ముజమ్మి. లాం పేష్ లు, ముజమ్మిలు. ముద్దస్సిరు, మీమ్ దాల్ పేష్ ముద్, దాల్ సా జబర్ దస్, ముద్దస్. సా జీర్ సి, ముద్దస్సి. రా పేష్ రు, ముద్దస్సిరు. ఇల్లియీన. ఐన్ లామ్ జీర్ ఇల్, లామ్ యా జీర్ లి, ఇల్లి. యా జీర్ యీ, ఇల్లియీ. నూన్ జబర్ నా, ఇల్లియీన ఇల్లియీన. సో ఈ విధంగా రెండు తష్దీదులు పక్క పక్కనే వస్తే రెండింటికి ఒత్తు పెట్టి రెండింటికి తష్దీద్తో చదవాలి. ఇల్లియూన, యజ్జక్క యజ్జక్కరు, ముజమ్మిలు, ముద్దస్సిరు, ఇల్లియీన. సో ఇది రెండు తష్దీదుల పాఠము. ఇక తర్వాత పాఠం చూడండి. చిన్న పాఠమే కనుక ఇంకొక పాఠాన్ని చూద్దాము. ఈ పాఠం ఏంటంటే హురుఫే. అంటే మనం ఇంతకుముందుకు మద్ద అని నేర్చుకున్నాం. అంటే మద్ద అంటే ఏంటంటే మనము కాస్త దీర్ఘం తీసి చదవాలి. సో ఈ పాఠంలో ఎక్కడైతే ఈ మద్, ఇక్కడ ఏదైతే సింబల్ కనిపిస్తుందో దీన్ని మద్ సింబల్ అంటారో, ఈ సింబల్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువగా దాన్ని దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది. 3 నుంచి 5 అలీఫ్లకు సమానంగా ఏంటంటే దాన్ని దాదాపుగా దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది. సో చూడండి ఇప్పుడు అయితే ఎప్పుడెప్పుడు దాన్ని ఖచ్చితంగా దీర్ఘం తీయాలి, తక్కువ దీర్ఘం తీయాలి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. చెప్తున్నారు ఏంటంటే 3 చెప్పారు. ఒకటి ఏంటంటే మధ్య ఏమంటున్నారు, హురూఫే మద్ద తర్వాత హంజా అదే పదంలో వచ్చినప్పుడు దాన్ని మద్దే ముత్తసిల్ లేదా విధిగా చదివే మద్ అని అంటారు. ఇది మొదటిది గుర్తుపెట్టుకోండి. అంటే హురూఫే మద్ ఏదైతే హురూఫే మద్ ఉందో ఇక్కడ హురూఫే మద్ అంటే ఇదనమాట.
అర్థమైందా? సారీ, ఇక్కడ చూస్తున్నారు కదా, హురూఫే మద్దా అంటే ఇది ఏదైతే మనకి గుర్తు కనిపిస్తుందో, ఈ హురూఫే మద్దా తర్వాత హంస కనుక ఆ పదంతోనే వచ్చిందనుకోండి, ఆ పదంలోనే వస్తే ఇక్కడ ఖచ్చితంగా దీనిని బాగా దీర్ఘం తీసి చదవాలి. ఇది మొదటి పాయింట్. దీన్ని మధ్య ముత్తసిల్ అంటే కలిసి ఉండడం. అంటే మద్ తర్వాత హంజా అనేది అదే పదంలో పక్కనే కలిసి వస్తే దాన్ని మధ్య ముత్తసిల్ అంటారు. అలాంటప్పుడు ఈ మద్ని బాగా దీర్ఘం తీసి చదవాలి. చూడండి ఎలా చదువుతారు. జాఅ సీఅత్ సూఉ, ఇలా దీర్ఘం తీయాలి. ఇంతకుముందుకు మనం అక్కడ అలిఫ్ బా బా అలిఫ్ జబర్ బా అని ఒక అలిఫ్కి సమానంగా తీసాము. ఇక్కడ దీన్ని బాగా దీర్ఘం తీసి చదవాలి. ఎలాగా చూడండి, జా, ఇది ఖచ్చితమైన దీర్ఘం అనమాట. ఇది ఖచ్చితంగా విధిగా ఇలా తీయాలన్నమాట. దీని అందుకే మధ్య ముత్తసిల్ వాజిబ్ అన్నారు. మధ్య వాజిబ్ అంటే ఏంటి, తప్పనిసరిగా దీర్ఘం తీయాలి. ఇలాంటి మధ్య ఖురాన్లో చాలా పదాల్లో వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, దీర్ఘం తీసి ఎంత మీకు వీలైతే అంత ఎక్కువగా దీర్ఘం తీసి చదవండి, ఏం పర్లేదు. అల్హమ్దుల్లా. జాఅ సీఅత్ సూఉ, ఇది మొదటి పాయింట్. ఇక రెండవది ఏంటి, మద్దే మున్ఫసిల్. మద్దే మున్ఫసిల్ అంటే సేమ్ అన్నమాట. అంటే ఏంటి, హర్ఫే మద్దా ఏదైతే ఉందో దీని తర్వాత గనక ఒకవేళ హంజా రెండవ పదంలో వేరే పదాల్లో వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఆ యొక్క ఏదైతే మద్ ఉందో దాన్ని మనము అంటే కాస్త తగ్గించి దీర్ఘం తీయాలి. అక్కడ దీర్ఘం తీయడం ఏంటంటే తప్పనిసరి కాదు, కాస్త దీర్ఘం అనేది కొంచెం తక్కువగా తీయవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మద్ ఉంది. అర్థమైందా? ఫాయాజేర్ ఫీ అనేది ఒక పదం అన్నమాట. ఫాయాజేర్ ఫీ, ఇక్కడ ఫాయాజేర్ ఫీ ఉంది కదా. సో ఈ ఫాయాజేర్ ఫీ అనేది ఒక పదము. సో అమ్రీనా అనేది ఒక పదము. సో ఇక్కడ హంజా మీమ్ అని వేరే పదం అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ మద్ తర్వాత హంజా అయితే వచ్చింది, కానీ హంజా ఏంటి, ఇది వేరే పదం అనమాట. సో వేరే పదంలో ఉంది కనుక ఇక్కడ ఈ మద్ అనేది ఎంత దీర్ఘం తీయాలి అనేది మనకేం చెప్తున్నారు. ఇక్కడ ఎంతైతే తీస్తున్నామో ఒక 5 అలిఫ్లకు సమానంగా తీస్తే ఇక్కడ కాస్త తగ్గించి మీరు మద్ చేయొచ్చు. కానీ మద్ చేస్తే బాగుంటుంది, మద్ చేయాలి అల్హమ్దుల్లా, ఇన్షాల్లా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. జా, సో ఇక్కడ కూడా మీరు అలాగే మద్ చేయండి, కాస్త తగ్గినా పర్లేదు, కానీ దానికి సమానంగా తీసినా పర్లేదు అల్హమ్దుల్లా. ఫీ అమ్రినా లా ఉక్సిము కాలూ ఇన్నా. సో ఈ విధంగా దీనిని మనము చదవాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటాము, మద్దే మున్ఫసిల్ అన్నాము. ఇక మూడవది చూడండి, మద్దే లాజిమ్. అంటే లాజిమ్ అంటే కూడా ఏంటి, తప్పనిసరిగా తీయడము. అదేంటి, హురూఫే మద్దా తర్వాత ఏదైతే అక్షరం వస్తుందో ఆ అక్షరంపై గనక జజం లేదా తష్దీద్ వస్తే ఆ యొక్క మద్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది. చూడండి, మద్ తర్వాత ఇక్కడ జజం వచ్చింది, ఇక్కడ మద్ తర్వాత తష్దీద్ వచ్చింది. సో మద్ తర్వాత జజం కానీ తష్దీద్ కానీ వస్తే ఖచ్చితంగా దీనిని దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది. దీనిని మద్దే లాజిమ్ అని అంటారు. చూడండి ఎలా చదువుతారు. ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ కింద చూడండి, ఫీ అమ్రినా లా ఉక్సిము కాలూ ఇన్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు అల్ఆన హాజ్జూక వస్సాఫాతి. సో ఈ విధంగా అల్ఆన హాజ్జూక వస్సాఫాతి. సో ఈ విధంగా దీర్ఘం తీసి చదవవలసి ఉంటుంది. సో ఈ పదాలని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి ఇన్షాల్లా.
చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. మీరు చదవడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో మీకు ఈ కవాయిదులన్నీ గుర్తుపెట్టుకోకపోయినా ఈ గుర్తు వచ్చినప్పుడు దీర్ఘం తీసి చదవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తు ఉంది కదా, ఈ సింబల్ మద్ సింబల్ అంటారు దీన్ని. ఈ విధంగా వస్తుంది, అలాగే ఇలా కూడా వస్తుంది. సో ఈ రెండు ఎక్కడ వచ్చినా కూడా మీరు చక్కగా దీర్ఘం తీసి దాన్ని ఎంత మీకు వీలు పడితే, ఎంత శ్వాస ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మీరు దీర్ఘం తీసి చదవండి. ఏం పర్లేదు, అల్హమ్దుల్లా. అది కరెక్ట్గానే ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా చక్కగా నేర్చుకొని ఖురాన్ గ్రంథాన్ని త్వరగా చదివే సౌభాగ్యాన్ని మనం ఇవ్వుగాక, ఆమీన్, ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మా ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. బారకల్లాహు ఫీకుం, జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.